విషమ జ్వరాన్ని తగ్గించుకునేందుకు ఔషధానికి కావలసిన పదార్థాలు: నేలవేము, సొంటి, పిప్పళ్ళు, మిరియాలు, కరక్కాయ, తానికాయ, ఉసిరి, తిప్పతీగ, తుంగముస్తలు, తులసి. ఇప్పుడు ఏంటంటే ఈ కషాయాన్ని ఎప్పటికప్పుడు తయారు చేసుకోవాలి. అందుకని సుమారుగా ఒక 100 మిల్లీలీటర్ల పరిమాణంలో నీళ్లు పోద్దాం. నీళ్లు కొంచెం మరగాలి. ఆ మరిగిన తర్వాత మనం మిగతా మూలికలన్నీ ఇందులో వేసుకుంటాము. సో నీళ్ళని మరిగించుదాం, కొంచెం స్టవ్ పెంచుకుందాం దానికి. ఎందుకంటే ఆ మూలికలు వేయకముందు నీళ్ళని కొంచెం పెద్ద మంట మీద పెట్టచ్చు, బట్ మూలికలు వేసాక సన్న మంట మీద కాలాలి. ఇందాకే చెప్పాను కదా, నేలవేము అనేటువంటి చాలా మంచి మూలిక దీనికంటే విషమ జ్వరాలు తగ్గించడానికని. దీన్ని మాత్రం కొంచెం ఎక్కువ పరిమాణంలో తీసుకోవాలి. నేలవేముని అంటే ఒక 100 మిల్లీలీటర్ల నీళ్లు తీసుకున్నట్టయితే ఒక పెద్ద చెంచా పరిమాణంలో, అంటే దాదాపుగా ఒక 10-15 గ్రాముల పరిమాణంలో నేలవేము చూర్ణాన్ని తీసుకోవాలి. అంటే మనం నీళ్ళు మరిగేలోపు ఇక్కడ పెట్టి ఉంచుకుందాం, తర్వాత వేద్దామని నేను. సో దీంతో పాటుగా త్రికటుకాలు అంటాం. త్రికటుకాలు అంటే సొంఠి, పిప్పళ్ళు, మిరియాలు. అందరికీ జ్ఞాపకం ఉంటుంది అది. సొంఠి, పిప్పళ్ళు, మిరియాలును. సొంఠిని కూడా చూర్ణంలాగా చేసేసుకోవాలి. అయితే మనం నేలవేము ఎక్కువగా వేసాం కదా, దాదాపు ఒక చెంచాడు పైన వేస్తుంటే దీన్ని ఒక పావు చెంచాడే వేసుకోవాలి, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. సొంఠి జ్వరాన్ని తగ్గించడానికి చక్కగా ఉపయోగపడుతుంది. అలాగే జ్వరంలో ఉండేటువంటిది ఏంటంటే జీర్ణశక్తి మందగించిపోతుంది. ఆ మందగించిన జీర్ణశక్తిని కూడా పెంచడానికి ఇది బాగా సహాయపడుతుంది. మరి త్రికటుకాల్లో రెండోది పిప్పళ్ళు. ఈ పిప్పళ్ళను కూడా చూర్ణంలాగా చేసేసుకోవాలి. పిప్పళ్ళ చూర్ణాన్ని కూడా ఒక పావు చెంచా పరిమాణంలోనే వేసుకోవాలి. తర్వాత మిరియాలు, సొంఠి, పిప్పళ్ళు, మిరియాలు అనుకున్నాం కదా, మిరియాలు కూడా పొడిలాగా చేసి పెట్టేసుకుని దీన్ని కూడా ఒక పావు చెంచాడు వేసుకోవాలి. నీళ్లు మరిగాక మనం నీళ్లు మరుగుతున్నాయి కదా, కొంచెం తగ్గించండి. త్రిఫలాలు అంటే ఉసిరికాయ, కరక్కాయ, తానికాయ, ఈ మూడింటి చూర్ణాలను కూడా తీసుకోవాలి. ఉసిరి చూర్ణం, కరక్కాయ చూర్ణం, తానికాయ చూర్ణం 3 కూడా పావు చెంచాడు పరిమాణంలో వేసుకోవాలన్నమాట. సో అవి కూడా మనం రెడీగా పెట్టుంచుకున్నాము. తర్వాత తిప్పతీగ కూడా విషమ జ్వరాలు తగ్గడానికి చాలా బాగా పనిచేస్తుంది. ఇది కూడా చాలా చేదుగా ఉండేటువంటి మూలిక. అంటే ఎక్కువ కాలం ఉండిపోయిన జ్వరాలు తగ్గించడానికి కూడా దీన్ని వాడతాం అనమాట. తిప్పతీగ చూర్ణాన్ని కూడా రెడీగా పెట్టేసుకున్నాం. తర్వాత తుంగముస్తలు కూడా జ్వరాన్ని తగ్గించడానికి అద్భుతంగా పనిచేస్తాయి. తుంగముస్తలు కూడా చూర్ణం చేసి పెట్టేసుకుందాం. తర్వాత తులసి అందరికీ కూడా తెలిసిందే. కాస్త జలుబు దగ్గు వస్తే కూడా వేసుకుంటూ ఉంటాం కదా. తులసి కూడా ఎండబెట్టి చూర్ణం చేసి ఉంచేసుకోవాలి. తులసి చూర్ణం కూడా పావు చెంచా పరిమాణంలో వేసుకోవాలి. సో ఈ మూలికలు అన్నీ రెడీగా ఉన్నాయి. నీళ్ళు కూడా బాగా మరిగాయి కదా, ఇంకా రెడీ చేద్దామా? ఓకే. ముందు ఇందులో మనం నేలవేము చూర్ణాన్ని వేద్దాం. ఇది ఒక చెంచా పరిమాణంలో వేయాలి. తర్వాత సొంఠి, పిప్పళ్ళు, మిరియాలు 3 కూడా పావు చెంచాడు చొప్పున వేద్దాం. కొద్దిగా వేయండి, చాలా కొంచెంగా వేయాలి అవి. తర్వాత త్రిఫలాలు అంటే ఇందాక చెప్పాను కదా, ఉసిరికాయ, కరక్కాయ, తానికాయ అని ఈ 3 చూర్ణాలని కలిపేసి పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఈ 3 కలిపినటువంటి చూర్ణం ఒక 3/4 చెంచా పరిమాణంలో వేసుకుందాం. అంటే 3 కలిపేసాం కనుక. తర్వాత తిప్పతీగ చూర్ణం, ఇది కూడా ఒక పావు చెంచాడు వేసుకుందాం. తుంగముస్తల చూర్ణం ఒక పావు చెంచాడు. తులసి ఒక పావు చెంచాడు. ఇంకా ఆపేద్దామమ్మా, బాగా చిక్కుపడిపోతుంది. స్టవ్ ఆపేసేయండి. కషాయం ఏంటంటే మనం సుమారుగా ఒక సగం నీళ్ళు ఎగిరేంత వరకు చేసుకోవాలి. తర్వాత వడపోసేసుకోవాలి. దాన్ని వడపోసి తీసుకుందాం ఇప్పుడు. మరి డాక్టర్ గారు, విషమ జ్వరానికి సంబంధించి చేశారు కదా, ఈ ఔషధాన్ని ఎలా తీసుకోవాలి? ఇప్పుడు మనం ఒక 100 మిల్లీలీటర్లతోటి సగం ఎగిరేలాగా తయారు చేస్తాం కదా, 50 మిల్లీలీటర్ల డోసు ఉండాలి. తయారైనటువంటి కషాయం సుమారుగా ఒక 50 మిల్లీలీటర్ల పరిమాణంలో
ఉదయము సాయంత్రము 2 పూట్ల కనుక తీసుకుంటున్నట్టయితే విషమ జ్వరాలు తగ్గించుకోవడానికి మనం తయారు చేసిన ఈ ఔషధం చక్కగా ఉపయోగపడుతుంది.